శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాల్స్ని. మరి అందరూ ఏ విధంగా ఉన్నారు, ఎలా ఉన్నారు చెప్పండి. చక్కగా నేను ఈరోజు మీకు తెలియజేసే విషయం ఏంటంటే, మే 4వ తారీఖు 2024 శని హోమం అనేది కూడా నేను చేయబోతున్నాను, మొదలు పెట్టబోతున్నాను, జరిపించబోతున్నాను. మరి ఈ శని హోమం ప్రతి ఒక్కరికి పేరు పేరున, ప్రతి ఒక్కరికి 12 రాశుల వారు కూడా, కుటుంబ సభ్యులందరూ కూడా ఈ శని హోమం జరిపించుకున్నట్టయితే మీ పిల్లల ఉద్యోగ విషయంలో కానీ, వాళ్ళు చదువుకునే విషయంలో కానీ, మీ హస్బెండ్, మీ భర్త వ్యాపారాభివృద్ధికి జరగడానికి కానివ్వండి, మీ పిల్లలు విదేశాలలో స్థిరపడి బాగా సంపాదించుకోవడానికి కానివ్వండి, శని ఎట్టి కోశాన అడ్డు తగలాడండి. శని ఎట్టి కోశాన అడ్డు తగలడు. ఎందుకంటే మనకు కష్టాలలో ఉన్నాము, మనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయంటే శనీశ్వరుడే దానికి కారణం. వ్యాపారంలో నష్టాలు జరుగుతున్నాయి, సంపాదించింది నిలవట్లేదు, మన పిల్లలకు వివాహాలు సరిగా జరగట్లేదు, ఒకవేళ వివాహాలు జరిగిన సంతానంతో ఇబ్బంది పడుతున్నాము, మానసిక ఒత్తిడి పెరిగిపోతుంది, మనం మంచి చేస్తే మనకు శత్రులుగా మారిపోతున్నారు. ఇలా అనేక రకమైనటువంటి సమస్యలకు శనీశ్వరుడే కారకుడు. అంటే ఆ శనిని మనం శని హోమం ద్వారానే ప్రసన్నం చేసుకోవాలి. ముళ్ళును ముళ్ళుతోనే, వజ్రాన్ని వజ్రంతోనే, శని హోమం ద్వారానే మనం తప్పకుండా ప్రసన్నం చేసుకోవాలి. అలాగైతే మన జీవితంలో ఎన్నో మార్పులు చేర్పులు జరిగి శని అనుగ్రహానికి మనం పాత్రలు అవుతాం. నిజంగా శని నెత్తిమీకెక్కి కూర్చున్నాడు అనుకోండి, మనం మట్టిని ముట్టినా బంగారం కాదు, అప్పుడు బంగారాన్ని ముట్టినా మట్టి అవుతుంది. నెత్తి మీద కూర్చుంటే మనం చేయని తప్పులకు నిందారోపణలు పడిపోవడం, ఆ ఉద్యోగం నుండి తీసివేయబడుతుంది. ప్రైవేట్ ఉద్యోగాలు అయితే, గవర్నమెంట్ ఉద్యోగాలు అయితే సస్పెండ్ అయిపోవడం, అనేక రకమైనటువంటి సమస్యలకు దారితీస్తాడు శనీశ్వరుడు. పుట్టేటువంటి పిల్లలకు కూడా ఏదో ఒక రకమైనటువంటి వ్యాధులను గురి చేస్తూ పుడతాడు, అంగవైకల్యులుగా పుట్టిస్తాడు, అనేక రకమైనటువంటి సమస్యలను, ఇబ్బందులను కలిగింపజేస్తాడు. అయితే ఇది శనీశ్వరుడికి ఒక అనుగ్రహించే కాలం ఏంటంటే ఓన్లీ సత్యయుగం మాత్రమే. అప్పుడు ధర్మం 4 పాదాల మీద నడిచింది కాబట్టి శనీశ్వరుడి అనుగ్రహం అప్పుడు అందరికీ కలిగింది, అందరికీ మంచి జరిగింది ఆ టైంలో. సత్యయుగం నాటి మాట అది. అక్కడ నుండి యొక్క త్రేతాయుగంకి వచ్చే వరకు ఒక పాదం కట్ అయిపోయింది, 3 స్తంభాల మీదనే నిలబడింది ధర్మం. అక్కడ నుండి కట్ అయ్యి మళ్ళీ ద్వాపర యుగంలోకి వచ్చేవరకు 2 పాదాల మీదనే ఆ స్తంభం నిలబడిపోయింది. ఇప్పుడు ఈ కలియుగంలోకి వచ్చే వరకు ఒక్క పాదం, అంటే ఒక్క స్తంభం మీదనే ఉంది. ఇప్పుడు ఈ ఫోన్ అంతా ఒక ఇంటి ఒక్క ఫిల్లర్తోనే నడుస్తుంది. కాబట్టి ఏంటంటే మనిషి ఎప్పుడైతే స్వార్థం అంటే పెరిగిపోవడం, ఎలాంటి వాడికైనా స్వార్థం, ఎంత మంచివాడికైనా స్వార్థం కలిగి ఇబ్బందులు పడడం, తద్వారా ఏంటంటే శని వాళ్ళ మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపెట్టడం, ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క కలియుగంలోనే జరుగుతుంటుంది. మరి ఈ కలియుగ బాధల నుండి మనం తప్పించుకోవాలంటే దీనికి ఏకైక మార్గం ఏంటంటే శనీశ్వరుని హోమం జరిపించుకోవడం ద్వారా మనకు తప్పకుండా మేలు జరుగుతుంది. మే 4, 2024 శని హోమం అనేది కూడా నేను జరిపించబోతున్నాను. కాబట్టి ఈ శని హోమం అనేది కూడా ప్రతి ఒక్కరు జరిపించుకొని అదృష్టవంతులు అవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.